హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు ఓడిపోతే ఏం. రచయిత నందిరాజు పద్మలత జయరాం గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిల్ని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివి దీపు. స్నేహితురాలికి కాఫీ కప్ అందిస్తూ నవ్వింది శశి. నువ్వెన్నైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి. ఒక పండగే కానీ వేడుకే కానీ మగరాయుళ్ళది ఏముంది, ఓ ప్యాంటు చొక్కా తొడుక్కొని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. కొంచెమంతా కూతురుంటే మంచం మీద కూడా తినొచ్చు అనేది మా బామ్మ. ఆవిడకు కూడా నాలాగే మగపిల్లలు, కాకపోతే నాకు ముగ్గురే, ఆవిడికి 7. అమ్మని అర్థం చేసుకొని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే. శశి, దీప్తి ఇద్దరు డిగ్రీ నుంచి క్లాస్మేట్స్. ఇద్దరికీ పెళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా దీప్తికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడిపోయింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకొని పాత కబుర్లు కలబోసుకుంటూ ఉంటే మళ్ళీ కాలేజీ రోజుల్లోకి ఉత్సాహంగా ఉరకలెత్తింది. పడగదిలో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి. వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకు పార్థుని కూడా తీసుకొచ్చింది. స్నేహితురాళ్ళు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు ఆ 4 రోజులు తమ ఇంట్లో ఉండి తీరాలని పట్టుబట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది. వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది. అదిగో మా శ్రియ వచ్చినట్లుంది. కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కున వెళ్ళి తలుపు తీసింది శశి. వస్తూనే షూ అటు ఇటు విసిరేసి సోఫాలో చెరగిలబడింది 14 ఏళ్ల శ్రియ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? కింద కూర్చుని కూతురు సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి. డోంట్ ఇరిటేట్ మీ. చాలా కోపంగా ఉన్నాను. అసలు నేను ఇంకా ఆ స్కూల్కి వెళ్ళను. మార్చేయండి వేరే స్కూల్కి. కనీసం సెక్షన్ అన్నే మార్చేయమని చెప్పండి. కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం, 9వ తరగతి సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రియాకి మార్కులు కాస్త తగ్గాయి. ఇన్నాళ్ల వరకు మొదటి ముగ్గురిలో ఉండే తాను ఇలా వెనకబడిపోవడానికి తట్టుకోలేకపోయింది అని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకళ్ళ మార్కులు మరొకరికి వేసి ఉంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావడం ఏంటి? నేను కనుక్కుంటాను, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పాగా, ఆ పీయూష్ గాడు శేషారెడ్డి మా క్లాస్ జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్. నాకు తెలుసు. బోర్ని ఏడ్చింది శ్రియ. సరే అడుగుదాంలే, లేచి ఫ్రెష్ అవ్వు. బెంగళూరు నుండి దీపు ఆంటీ వచ్చింది. నీకోసం కుకీస్, చాక్లెట్స్, కేక్స్ కూడా తెచ్చింది. ఎలాగో శ్రియాని బతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు. నిన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బర్ బొమ్మలా ఉండేది, ఇప్పుడు పొడుగు సాగింది. శ్రియాని దగ్గర తీసుకుంటూ అంది దీప్తి. ఏది తింటే కదా, ఒక్కో ముద్ద లెక్క చూసుకొని తింటుంది. బరువు ఎక్కడ పెరుగుతానో అన్న ఆలోచనలో ఎప్పుడు. అవునా శ్రియ, ఎందుకలా? ఆకలి ఎలా తీరుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేదో, ఇప్పుడేమో ఇలా. శ్రియ పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి. ఆంటీ, పొడుగు జుట్టు జీన్స్ మీద బాగుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నా. ఏవి కుకీస్? తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్న శ్రియ పలకరించడానికి ప్రయత్నించలేదు వాడిని. డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రియ. మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ పొడి, విసిరేసిన స్కూల్ బ్యాగ్, స్నాక్స్ వగేరా చూసి శశి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపు. ఇంట్లో రణరంగం చేసేస్తోంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలికి సాయం చేసింది దీప్తి. శ్రియాని బడి బస్సు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది. శ్రియాని హడావిడిగా నిద్ర లేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బతిమలాడి పాలు తాగించాలి. వేడి నీళ్లు కలిపి స్నానాల గదిలో సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది. ఈలోపు తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయటం, షూ పాలిష్ చేయటం, టైం టేబుల్ ప్రకారం బ్యాగులో పుస్తకాలు సర్దటం పూర్తి చేస్తాడు.
తండ్రి దగ్గర కూతురికి మరీ గారాబం. అదయ్యాక నాకిదొద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం. అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు, హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చిరాకు పడి, ఉరుకులు పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్ ఎక్కి వెళ్ళే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూమ్లో పక్క బట్టలు సర్దడం వగేరా అన్నీ చేసేసరికి మరో అరగంట. అప్పుడు కానీ శశికి ఆఫీస్ వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు. ఇక సాయంత్రం శ్రియ ఏ మూడ్లో ఇంటికి వస్తుందో తెలీదు. ఆ పిల్లని ముద్దు చేసి బయటి నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాలతో చేసిందో పెడుతుంది కూతురికి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ తోటి గడిపేస్తుంది శ్రియ. వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి. ఆ రోజు రెండో శనివారం. శ్రియాకి బడి లేదు. శశి భర్త శ్రీకాంత్ ఆఫీస్కి కూడా సెలవే. స్నేహితురాళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి బయటికి బయలుదేరారు. దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి. ఇవాళ ఇద్దరూ కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు. మొగుడి సాధింపులు, అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేసింది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు. నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది. అదేం లేదే, కొన్నాళ్ళయ్యాక ఉద్యోగము బోరు కొడుతుంది. పిల్లల చదువులకి, నాకు ఇష్టమైన టూరింగులకి సంపాదన అవసరం కాబట్టి. కానీ లేకపోతే నేను ఎప్పుడో జాబ్ మానేసేదాన్ని. అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చిన్న సంసారం. నీకెందుకు జీవితం నచ్చట్లేదు? ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలిగే అవకాశమే లేదే నాకు. కూచిపూడి డాన్స్ నాకు ప్రాణం. ఏం చేయను, వదిలేశాను. 1 నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు. నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి. అలా అయితే ఎలాగే? వీలు కుదుర్చుకొని డాన్స్ క్లాసెస్ తీసుకో. కాలక్షేపంతో పాటు నీకు నచ్చిన విద్యను మర్చిపోకుండా నలుగురికి నేర్పించవచ్చు కదా. అది కుదిరే పని కాదులే, ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి. ఎందుకే బాబు అలాగే మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు? పాపం పొద్దున్నే వాళ్ల చేత ఆ గది ఊడిపించి తుడిపించావు. నాకు ప్రాణం ఉసూరుమంది. పనమ్మాయి ఉంది కదా మాకు, ఫ్రెండ్తో అంది శశి. ఏం వాళ్ళ బట్టలే వాళ్ళు ఉతుక్కోనేది, అది వాషింగ్ మెషిన్లో. ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు. ఇస్త్రీ చేసుకోవడం, షూ పాలిష్ వగేరాలు ఎవరి పని వాళ్లదే. తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు. అన్యాయమే దీపు, పాపం చిన్నపిల్లలు. 1వ క్లాస్ చదివే పార్దు చేత కూడా నువ్వు ఇలా ఆడపనులు చేయిస్తుంటే నాకెంతో జాలిస్తుంది. పార్దుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది శశి. ఇంకా నయం, నేనేదో సవతి తలననుకుంటారే చూసినోళ్ళు. పని పనే, ఆడేమిటి మగేమిటి సింపుల్గా అనేస్తుంది దీప్తి. నోనో, అలా ఆడకూడదు. అసలు క్యారమ్స్లో హ్యాండిల్స్ ఉండవు తెలుసా? నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని పిక్ చేయాలి, కానీ అలా పక్కలకి నెట్టకూడదు శ్రియాని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం లేదు, ఎలా అయినా కొట్టచ్చు, నాకు వచ్చే ఆట అంటూ తెల్ల కాయిన్ని ప్యాకెట్లోకి నెట్టేసింది శ్రియ. ఇదే మాట, ఇలా ఆడితే అస్సలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రియాకి. నేనేమీ మొదటిసారి ఆడట్లేదు. నేను, అమ్మ, నాన్న ప్రతి వారం ఆడుకుంటాం. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకి విసిరేసింది శ్రియ. విస్తుపోయి చూడసాగాడు వశిష్ఠ. పోనీలేండ్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రియ నీకన్నా చిన్నది కదరా వశిష్ఠ, వదిలేయి నవ్వుతూ అంది శశి. తన వంక చూసిన కొడుకుని కళ్ళతో ఊరుకో అన్నట్టు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకబడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగింది ఇదే దీపు, లేకపోతే స్టేట్ లెవెల్ గెలిచేవాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడం ఏమిటి? డోంట్ వరీ రా వశిష్ఠ, వాడిని దగ్గరగా తీసుకుని అంది శశి. ఏం కాదు, గెలుపోటములు ఆటలో మామూలే. శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుడులను తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి. నువ్వేం సముదాయించకు శశి, ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే. ఏరా, నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా, పేరు రిక్కీ భూనియా. ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళన్నీ నా బిషప్ మీదే, నైట్స్ మీదనే. ఇకనే నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు, తప్పించుకోవడం కోసం తప్ప స్టెప్స్ వేసి ఉంటావు. నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా, బిక్కమొహం వేసి అన్నాడు వశిష్ఠ.
అక్కడ ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు, కానీ మనను మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుద్దులే, బాధపడకు అన్నట్లు ఆ అబ్బాయి వాడి పేరేదో చెప్పావు, వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా? దీప్తి ప్రసకు చెప్పానన్నట్టు తలూపాడు వశిష్ఠ. ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి. ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు. శ్రియా మొండితనం దీప్తి పిల్లలకు అలవాటైనట్టే వాళ్ళిద్దరి మంచితనం శ్రియాకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు. అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్న శ్రీకాంత్కి మొదటిసారి శ్రియాకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది. బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. శ్రియాని షాపింగ్కి తీసుకెళ్ళి మంచి డ్రెస్, పార్కర్ పెన్, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. ఒక్క రోజులో కాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పు అనేది వస్తుంది. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అస్సలు ఉండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను. శ్రియా, ట్రై ఇట్. దీప్తి ఇచ్చిన కానుకలు శ్రియాకి బాగా నచ్చేశాయి. ష్యూర్ ఆంటీ, ఐ లవ్ దీస్ అంది. శ్రీకాంత్ గారు, ప్లీజ్ శ్రియాని దసరా సెలవులకి మా ఇంటికి పంపండి. మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం, బ్రహ్మాండంగా చేస్తారు. ఏం మేము రావద్దా? వద్దు శ్రీకాంత్ గారు, ఈసారి మా బంగారు శ్రియాని 10 రోజులు అచ్చంగా మా కూతురిలా చూసుకోవాలనేదే నా స్వార్థం. ఏం వస్తావు కదూ అని అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రియ. ఏవే రాక్షసి, ఏం మంత్రం వేసావే, నా కూతురు ఇంతలా మారిపోయింది. శ్రియాని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలకి. నేనేం చేశానబ్బా, ఆశ్చర్యపోయింది దీప్తి. ఇంకేం చేయాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేశావు. దాన్ని మంకుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు చేసుకోవడమే కాదు, నాకు కూడా సాయం చేస్తుంది. మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది. వాళ్ళ నాన్న అయితే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చేయలేదు. తెలివిగల పిల్ల కదా, తనెలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్ళు చేసే పనుల్లో తను కల్పించుకుంది. సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది. అంటే శ్రియా చేత పనులు చేయించడానికి తీసుకెళ్ళావా నువ్వు? ఆపేక్షించింది శశి. కాదే శశి, తన కాళ్ల మీద తను నిలబడడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్ళాను. శ్రియాకి ఆడి ఓడిపోవడం, ఓటమిని ఒప్పుకుని తట్టుకోవడం తెలిసేలా చేశాను. మా ఆయన లెక్కల మాస్టర్ కదా, సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు. ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము. నోరు తెరుచుకొని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు. తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి. శ్రీకాంత్ గారు, ఏమీ అనుకోనంటే ఓ మాట. పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకొని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి. శ్రియాని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలన్న ప్రయత్నం మీది. ఒక్కగానొక్క కూతుర్ని మహారాణిలా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమె భవిష్యత్తు కోసం సన్నర్థం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీరు చెప్పారు కదా, తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్కి, టీచర్కి కానుకలు ఇస్తూ ఉంటానని. ఆ గుడ్ విల్ వచ్చిన కృత్రిమ గెలుపు అలవాటు పడిపోయింది శ్రియ. చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతోంది. ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలో అనుభవాలకు, పరాభావాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్ళై మరో ఇంటికి వెళ్ళాక ఇది ఇంపార్టెన్స్ కోరుకొని అది దొరకక అశాంతికి గురైతే వద్దు, ఓటమిని అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం, గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే. మొదటి రోజు మేము పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రియ మొహమాటపడి మర్నాటి నుంచి త్వరగా లేవడం మొదలుపెట్టింది. విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు. మా వాళ్లతో పాటు తను తన బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు సర్దడం, నాకు వంట పనిలో సాయం చేసింది. వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్థుతో ఆటలు, రెండోవాడు మణిదీప్తో వేదిక్ మ్యాక్స్ తనకి బాగా నచ్చాయి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంలో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేశాం. దసరా స్పెషల్స్లో కూడా శ్రియ చెయ్యి ఉంది. శ్రియ హైదరాబాద్కి వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులు అనిపించిందో. మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది.
శశి శ్రీకాంత్ కళ్ళలో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీరు. మీకేం చెప్పాలో తెలియట్లేదు. తడిబారిన గొంతుతో శ్రీకాంత్. బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతుంది అని మా శ్రియకి చెప్పండి. నవ్వేసింది దీప్తి. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.